₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్‌ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్‌ను సొంతం చేసుకోండి. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. ఆహ్, ఏంటి పోరాటం అనేది కొనసాగుతూ ఉందా? లేకపోతే ఏదైనా కొలిక్కొచ్చిందా? ఎందుకంటే గత 1 వీక్ నుంచి ఏ మీడియా ఛానల్‌లో చూసినా కానీ గౌతమి చౌదరి ఇదే నడుస్తుంది. ఒకవైపున మీకొచ్చిన బాధను చెప్పుకుంటున్నారు. ఇంకొక వైపు బాబుని ఎలా చూసుకోవాలో అది చూసుకుంటున్నారు. ఇంకొక సైడ్ కేసులని పోరాడుతున్నారు. ఇంకొక సైడ్ లీగల్‌గా అందరూ కూడా నా వైపు డెఫినెట్‌గా నిలబడతారు. నేను గెలుస్తాను అన్న ఒక చిన్న హోప్‌తో కూడా ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కానీ ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి బాగా ఫైట్ చేస్తున్నారు నేను విన్నాను. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్‌లో ఇంకా ఇప్పుడు? యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఫైల్ చేశాను Hmm. గచ్చిబౌలి ఉమెన్ పిఎస్లో. Hmm. సో లీగల్గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. Hmm. ఎవిడెన్సెస్ కూడా నేను సబ్మిట్ చేశాను. నేను చేసిన ప్రతి ఆరోపణకి ఆధారం ఇచ్చాను. ఓకే. సో అది ఎలా ముందుకెళ్తుంది అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్ యాక్చువల్లీ. కానీ ఇన్ని ఎవిడెన్స్లు అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేకరించడం చాలా కష్టం. అసలు గౌతమి గారికి ఎలా పాసిబుల్ అయింది అది? అంటే ఒక ఫోన్లో నుంచి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసుకోవడమే చాలా కష్టం. అలాంటిది మీరు వాయిస్ రికార్డ్స్, చాటింగ్, వీడియోస్, ఫొటోస్ తన యాక్సెస్ లేకుండా ఆ మొబైల్ నుంచి మీకు ఎలా పాసిబుల్ అయింది అసలుకి? సార్ యాక్చువల్గా ఈ పాయింట్కి ఎందుకు వచ్చానో ఒకసారి నేను చెప్తాను సార్. ఫస్ట్ నేను అతను ఇలా చేస్తున్నాడు అనే క్లారిటీ నాకు ఉంది. నేను అప్పుడే ఆధారాలు సేకరించాలనే ఇది లేదు నాకు మైండ్ లో. తను బ్లాక్ మెయిల్ చేయాలనో ఏం లేదు. నాకు అసలు జీరో ఇంట్రెస్ట్ టు బాదర్ ఎనీబడి ఇన్ మై లైఫ్ సార్. నాకు ఎవరిని బాదర్ చేయాలని లేదు. ఎందుకంటే ఎప్పుడు మన లైఫ్ ఆగిపోద్దో మనకు తెలీదు. ఆ లోపు నాకు ఎక్స్ప్లోర్ చేయాల్సిన, ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకళ్ళని బాదర్ చేస్తా ప్రతీకారంలో కాలిపోవటం నాకు ఇష్టం లేదు. కాకపోతే అతను యాక్సెప్ట్ చేయలే ఏ రోజు. అతను చేస్తున్న తప్పుని ఏ రోజు యాక్సెప్ట్ చేయకుండా నాకే అనుమానం అని, నాకేదో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల నేను తేడాగా బిహేవ్ చేస్తున్నానని ఇలా నా మీదే లేబుల్స్ వేస్తా వచ్చాడు అందరి దగ్గర. మా సొంత అమ్మ నాన్న కూడా తన్నే నమ్మారు. అంటే నమ్మించేలా ఏం చెప్తారండి? నమ్మారు అంటే సొంత అమ్మ నాన్న నమ్మారు మిమ్మల్ని కాదని, అల్లుడిని అంటే వేరే పర్సన్ అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి ఇంత దాని చేసిన దాన్ని కూడా నమ్మకుండా అల్లుడిని నమ్మారంటే ఎందుకు నమ్మారు అసలు? సార్ యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో ఇదంతా గోత్రూ అవుతా నేను ఎక్కువ కోప్పడేదాన్ని. అది నాలో తప్పు అని పాయింట్అవుట్ చేసే ముందు నేను ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి ఎవరొచ్చి చిన్నగా కదిలించినా నాకు ఇరిటేషన్ అయ్యేది. ఓకే, ఏంటి నా లైఫ్ సడన్గా ఇంత బ్యాడ్గా మారిపోయింది అనే కైండ్ ఆఫ్ ఇరిటేషన్ నేను ఫేస్ చేసేదాన్ని. సో వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఇలాగే అతని మీద కూడా ఏమీ లేకుండా ఇరిటేట్ అవుతుందేమో, నిజంగానే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అంత హిట్ అయ్యాయేమో. సార్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయినా మనం ఎంత ముందుకెళ్ళినా ఒక ఆడదాన్ని కన్న తల్లి తండ్రి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నాక, బిడ్డ పుట్టాక భర్తతో కలిసి ఉండాలనే కోరుకుంటారు. సో భర్తని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు అయితే బిహేవ్ చేస్తారు, ప్రిటెండ్ చేస్తారు. మా అమ్మ అయితే నాతో మాట్లాడటం నా ప్రెగ్నెన్సీలో లేదు. మాట్లాడకపోతే సొంత తల్లి అతను వచ్చి ఇన్పుట్స్ ఇస్తే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆధారాలు సేకరించే పరిస్థితికి నన్ను అతనే తీసుకొచ్చాడు. నేను ఈ పోరాటం చేసే పరిస్థితికి అతనే తీసుకొచ్చాడు. నా ముందు కూర్చొని నాకు ఇది కావాలి, నేను ఇది తీసుకుంటాను. నేను ఒక్కటే అడిగా అతన్ని, నీ గొంతు నాకు వినపడొద్దు, నీ మొహం నాకు కనపడొద్దు. ఎప్పుడు చెప్పారు ఇది? ఈ ఇయర్ జనవరి 2025 జనవరిలో నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా సార్ లీగల్ సిస్టమ్ ఎవిడెన్సెస్ లేకుండా ముందుకెళ్ళదు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే నేను చెప్పేది ఎవరు నమ్మట్లా, చూపించాల్సిన పరిస్థితి వచ్చేసింది నాకు. ఈవెన్ జనవరిలో ఇవన్నీ నా చేతికి వచ్చాక, మా ఫాదర్కి చూపించాక ఆయన నాతో అన్న డైలాగ్ ఏంటంటే, అమ్మ మబ్బులన్నీ క్లియర్ అయినట్టు, మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనే ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇచ్చావు ఈరోజు. మా డాడీ అతన్ని తీసుకెళ్ళి అడిగారు హుందాగా, పెద్ద మనిషిలాగా, ఎందుకు బాబు ఇదంతా, నీకు ఇష్టం లేకపోతే విడిపోవచ్చు కదా, విడివిడిగా ఉండొచ్చు కదా, ఎందుకు? నేనేం చేయలా, బిడ్డను విడదీయటానికి ఒక ప్లాన్ వేశారు మీరు, బిడ్డను నా నుంచి దూరం చేయటానికి ఒక గేమ్ ఆడుతున్నారు. ఎందుకు ఆడతారు సార్? ఎందుకు ఆడతారు? ఇప్పుడు ఒక గేమ్ ఆడాలన్నా, ఒక వ్యక్తితో ఒక బ్లాక్మెయిల్ చేయాలన్నా మనకు ఒక నీడ్ ఉండాలి అక్కడ. నాకు అసలు నువ్వే వద్దు, నాకు అసలు నీతో జర్నీయే వద్దు అనుకున్నప్పుడు అతనితో ఏమి నీడ్ ఎక్స్పెక్ట్ చేసి నేను బ్లాక్మెయిల్ చేస్తాను? అతను నన్ను వదలడు, నాతో కలిసి ఉండి నిజాయితీగా ఉండడు. హానెస్టీ అనే దానికి 100కి 0 మార్క్స్ ఇస్తా అతనికి నేను.
ఇలా ఉంటున్నప్పుడు ఇప్పుడు వచ్చి అబద్ధాలు చెప్తే ఆధారాలు కావాలి సార్. ఈ రోజుల్లో ఆధారాలు కావాలి, కంపల్సరీ కావాలి. లీగల్ సిస్టంలో నేను ఈరోజు తిరుగుతున్నాను, నేను వెళ్తే వాళ్ళు ఆధారాలే అడుగుతున్నారు, డెఫినెట్గా అడుగుతారు. నేను ఈరోజు ఏడ్చుకుంటా అమ్మ నేను ఇంత గోత్రు అయ్యాను అంటే తల్లిదండ్రియే నమ్మే పరిస్థితుల్లో లేరు. నేను కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అసలు ఇప్పుడు ఎవరెట్ వెళ్ళిపోతున్నారు, ఎవరి మైండ్స్ ఎలా ఆలోచిస్తున్నాయి అనేది పక్కన ఉండే వాళ్ళకి కూడా అర్థం కావట్లా. ఇతను మోసం చేస్తున్నాడు అనేది మోసపోతున్న వాళ్ళు తెలుసుకొని కూడా వాళ్ళు నమ్మలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు పక్కనే తిరిగిన వాళ్ళు. ఆధారాలు అనే దాని వల్లే నేను ఈ టాక్సిసిటీ నుంచి బయటపడ్డాను. కానీ 7 నెలలు టైం తీసుకున్నారు కదా, జనవరిలో నేను ఇవన్నీ తన దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకున్నాను అని చెప్పారు. అంటే ఈ 7 months పీరియడ్లో తనకి చెప్పారా, మార్చుకుందామని ట్రై చేశారా, లేకపోతే ఇవన్నీ నాకు తెలుసు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే డెఫినెట్గా ఎవిడెన్స్ అని బయట పెడతాను, నో డౌట్ మీడియాకి వస్తాను, లేకపోతే కేసు పెడతాను, ఇవన్నీ ముందే హెచ్చరించారు అతన్ని? సార్ నేను ఈ విషయాలు తెలిసాక అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అతనితో కలిసి ఉండాలని లేదు. చాలా మంది నన్ను భర్త వదిలేశాడని అంటున్నారు, కానీ మా రిలేషన్షిప్లో క్విట్ అయింది నేనే. ఎందుకంటే దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి నాకే, నేనే అది భరించలేకపోయా, అందుకే నేను బయటకు వచ్చా. అంతేగాని అతను నన్ను ప్రేమగా చూసుకుంటుంటే భరించలేకైతే బయటికి రాలా. ఓకే. అతనికి నేను క్లారిటీగా ఏం చెప్పానంటే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏ ఉన్నాయో ఇప్పుడు దాకా నేను అతనికి చూపిలా. నాకు తెలిసి ఆడియో కాల్స్ కూడా అతను ఫస్ట్ టైం మీడియా త్రూనే వినుంటాడు. నేనే కాదు, మా ఇద్దరు మ్యూచువల్సే కాదు, మా నాన్నే కాదు, అతనికి క్లారిటీగా కమ్యూనికేట్ అయితే చేసాం. నీది సర్వం ఉంది అండ్ అతని ఒక సముద్రం అంత ఎవిడెన్స్ నా దగ్గర ఉంటే ఒక 2 నేను బయటకి ఇచ్చా. అవి ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే అతను నా గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అవసరం లేకుండా. నా మీద బురద చల్లేటప్పుడు ఆధారాలు చూపించాలి, నేనే అడుగుతాది, నాకు ఆధారం చూపించాలి, ఎందుకంటే నేనేం చేయలే. అతని మీద ఆధారాలు ఉన్నాయి. నేను అంత కామ్గా ఉన్నప్పుడు ఎందుకున్నాను కామ్గా? రేపు ఇప్పుడు నా బిడ్డ అయినా లేకపోతే సొసైటీ అయినా అతన్ని అలా చూడాలని నేను అనుకోవట్లా. స్టిల్ నేను అతను నా లైఫ్లో ఒక ఏంజల్ లాగా మారి రాకపోయినా అట్లీస్ట్ నా బిడ్డ లైఫ్లో ఒక తండ్రి స్టాండ్ తీసుకుంటాడు అని 7 నెలలు నేను వెయిట్ చేశా. అతను నేను అడిగా, నువ్వు మారుతావా? నీకుంది వీక్నెస్ కాదు, నువ్వు క్యారెక్టర్ కోల్పోయావు. ఎందుకంటే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఉన్నావు, వెళ్ళి నీకు సొంత బావ వైఫ్తో ఉన్నావు, అక్క అనే వరుస అయ్యే అమ్మాయితో. అంటే నువ్వు అక్కడ క్యారెక్టర్ వదిలేసావు. ఇల్లీగల్ కనెక్షన్స్ నీకంత కర్మేం పట్టింది? నేను ఇదే అడిగా సార్ ఇప్పుడు ప్రేమించినప్పుడు ముందు మనం ఎంత స్ట్రాంగ్గా, ఇప్పుడు ఇంతమంది ముందు నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, అతను వచ్చినప్పుడు నా వాయిస్ వణికేది, అతను వచ్చినప్పుడు నా చేతులు వణికేయి, చేతులు పట్టుకొని అడిగేదాన్ని. అంటే భయంతో వణికయ్యా? బాధ సార్. ఇప్పుడు లైఫ్ మొత్తం ప్లాన్ చేసుకున్నా నేను అతనితో. అతన్ని పట్టుకొని నేను ఒకటే అడిగా, ఎందుకు, నీకేమైంది? పోనీ సింగిల్ అమ్మాయిలతో తిరగాల్సింది కదా, నన్ను మోసం చేస్తావు, నువ్వు లిటరల్లీ నన్ను అన్ని విధాలుగా డ్యామేజ్ చేసావు, అక్కడ ఆగాల్సింది కదా, వెళ్ళి వేరే వాళ్ళని కూడా నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? ఇప్పుడు నీతో తిరుగుతున్నారు, నేను ఒక అబ్బాయితో రీల్ చేస్తే నువ్వు భరించలేకపోయావు, వాళ్ళ హస్బెండ్స్కి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నీతో ఆడోళ్ళు వచ్చి ఉంటున్నారని వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు, పోనీ నీలాగా చూస్తున్నారా? వాళ్ళు ఎంత బాగా చూస్తున్నారు వాళ్ళ వైఫ్స్ని, వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు మహేష్? అసలు నీకేమైంది, ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఫస్ట్లో అలా లేడు సార్ అతను, నేను చెప్తున్నా కదా 100% ఇలా లేడు అతను. అతనే నాకు వచ్చి చెప్పేవాడు, తప్పులు చేయకూడదు గౌతు, లైఫ్లో కరెక్ట్గా ఉండాలి, మనం చాలా కరెక్ట్గా ఉండాలి. వచ్చి నాకు చెప్తా ఉండేవాడు, నాకు ఆ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడైనా వాడిని మర్చిపోతే నాకు గుర్తు చేయి, నీకు పలానా టైంలో ఇలా హెల్ప్ అయ్యాడురా, నువ్వు ఇంత నీట్గా చూసుకోవాలి అతన్ని అనేది నాకు గుర్తు చేస్తూ ఉండు, అంత వాల్యూస్తో ఉండేవాడు అతను.